నెల్లూరులో తెలుగుదేశం జనసేన పార్టీలు అయోమయంలో ఉన్నాయని, అసెంబ్లీ టికెట్ ఎవరికో ముందు తేల్చుకోవాలని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రెండు పార్టీలు ఎవరికిచ్చినా ఇంకో పార్టీ వ్యక్తి ఇక కనిపించరని పేర్కొన్నారు. జనసేన పోటీ నుండి తప్పుకునేలా పవన్ కళ్యాణ్ కు టీడీపీ నేత నారాయణ ప్యాకేజ్ ఇచ్చినట్లు తమకు సమాచారం ఉందని వెల్లడించారు. నెల్లూరు 8వ డివిజన్లో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా 90 లక్షలతో నజీర్ తోట, కుస్మ, హరిజనవాడ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో మరో 90 లక్షలతో చేపట్టే పనులకు కూడా శ్రీకారం చుడతామని చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో తెలుగుదేశం జనసేన పార్టీలు అయోమయంలో ఉన్నాయని అన్నారు. ఒక పక్క ఉమ్మడి అభ్యర్థి నేనేనంటూ నారాయణ ప్రచారం చేస్తుండగా తాజాగా జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి కూడా ప్రచారం మొదలుపెట్టారని గుర్తు చేశారు. ఇద్దరిలో ఎవరు పోటీ చేస్తున్నారో వారికి క్లారిటీ లేదన్నారు. ఎవరు పోటీలో ఉన్న మరొకరు నెల్లూరులో ఉండరని అన్నారు. నెల్లూరు సిటీలో పోటీ నుండి తప్పుకునేలా పవన్ కళ్యాణ్ కు నారాయణ ఇప్పటికే ప్యాకేజ్ ఇచ్చినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఒక 2-3 రోజుల నుంచి మీరు గమనిస్తే ఒక విచిత్రమైన వాతావరణం ఉంది నెల్లూరు నగరంలో. నారాయణ గారేమో ఆయన ఒక పక్క తిరుగుతాడు, ఇంకొక జనసేన అభ్యర్థి ఏమో కొన్ని దగ్గర తెలుగుదేశం వాళ్ళని వేసుకొని నేనే అభ్యర్థి అని తిరుగుతున్నాడు. ఎందుకు ఎవరు స్వామి అభ్యర్థి? కూటమి సరే మీరు చెప్పొచ్చు, మా కూటమిలో ఎవరు పోటీ చేసినా అభ్యర్థి అని చెప్పొచ్చు, తప్పులేదు. నారాయణ గారు పోటీ చేస్తారా, లేకపోతే మనుక్రాంత్ రెడ్డి పోటీ చేస్తారా, మీ కూటమిలో సంబంధించి ఎవరైనా పోటీ చేసుకుంటే అభ్యంతరం లేదు. కానీ ఈ రోజుటికి కూడా ఎవరు అభ్యర్థిలో తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. సరే వాస్తవానికి పాపం మా మనుక్రాంత్ రెడ్డి కష్టపడటంలో తానికేదో పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఆయన కష్టపడుతున్నారు. కానీ ఆయనకన్నా అన్ని రకాలుగా బలవంతుడైన నారాయణ గారు కాబట్టి ఆయన తాయిలము కొన్ని రకరకాల దాదాపు పెద్ద ఎత్తున కోట్ల రూపాయల చేతులు మారినాయి. ఈ అధినాయకుడికి ఏదైతే ప్యాకేజ్ అందిందని కూడా ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక నిర్ణయం చేస్తుంది. ఏదో 25-30 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చేస్తే ఎట్ట వదిలేసుకుంటాడు అని కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరో తెలీదు, ఈయన పార్టీకి ఈయన, ఆయన పార్టీకి ఆయన, వీళ్ళు వాళ్ళని వీళ్ళని రేపు ప్రజలకు సమస్య వస్తే ఎవరి దగ్గరికి పోవాలి? అసలు కనిపిస్తారా వీళ్ళు? ఇది మీ పార్టీ పరిస్థితి. ఎవరికి ఇకపోతే వాళ్ళ మాయం, వాళ్ళకి కనిపించే పనే లేదు. ఈయనకి ఇస్తే ఆయన కనిపించడు, ఇంకా మళ్ళీ బ్యాక్ టు అమెరికా. ఈయనకి ఇస్తే ఇన్ని రోజులు నేనున్నాను మీకోసం చెప్పి ఈయన కనిపించడు, ఈయన బ్యాక్ టు హైదరాబాద్. అది మీ పరిస్థితులు. ప్రజలు కూడా గమనించుకోవాలని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఇచ్చినా ఎవరు ఈరోజు ఇద్దరు పోయి నా మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు, మాకేదో ప్రజల మీద 10 సంవత్సరాల నుంచో లేకపోతే రోజు మీద 4.5 సంవత్సరాలు కనిపించిన వీళ్ళిద్దరూ 3 నెలల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రకరకాల హడావుళ్ళు, సతీ సమేతంగా హడావుళ్ళు, ఒకరు ఒక ఆయన ఇంకో రకంగా హడావుడి, తప్పులేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, ప్రజలందరికీ కూడా ఆలోచన మాత్రం మీరు చేయండి. కనీసం వీళ్ళిద్దరూ మాకు ప్రజల మీద ప్రేమనో రకరకాలు చెప్తున్న వీళ్ళిద్దరూ, మా పార్టీ మీద విచిత్రమైన విమర్శలు చేస్తున్న వీళ్ళిద్దరూ ప్రమాణం చేయగలుగుతారా? వీళ్ళిద్దరూ నాకు టికెట్ ఇవ్వకపోయినా మేము ప్రజల్లోనే ఉంటాం, మేము రోజు అందుబాటులో ఉంటామని ప్రమాణం చేయగలుగుతారా? సరే ఒక ఆయన అంటే చేస్తాడులే, ఆయనకి ఏం లేదనుకో పాపం. ఆ పిల్లోడు ఇంకో పిల్లోడు అంటే పాపం కొత్త కాబట్టి కోయించుకునేదానికి సిద్ధంగా ఉన్నాడు. సో దానికి కూడా చెప్తారు వీళ్ళు. నిన్నేదో చెప్పాడు, మారుస్తున్నారంట, వీళ్ళు ప్రజల్లోకి లేరంట. అది కూడా చూస్తారు కదబ్బా, 3 నెలలు ఎవరు నామినేషన్ వేస్తాడు. సరే మీ దాంట్లో కూడా ఎవరో ఒకరే వేస్తారనుకోండి, వేసిన సెకండే ఇంకొక ఆయన ఉన్నాడు టౌన్లో నుంచి గాయబ్ పరార్. అది మీ పరిస్థితులు. నాయకులకి ప్రజలకి చెప్తా ఉన్నా, ఈ 3 నెలలు తిరిగే వాళ్ళ కోసం మోసపోవద్దు.